ఎస్, వీడియోని ఓపెన్ చేశారు కదా, ఆగండి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఈ వీడియోని చూడొద్దు, ఒకవేళ తెలియకపోతే చూడండి. క్వశ్చన్స్ ఏంటంటే, మనం మనీ మార్కెట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటాం అవునా. సో ట్రెజరీ బిల్లు, క్యాష్ మేనేజ్మెంట్ బిల్లు, కాల్ మనీ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వీటిలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ తెలిస్తే వీడియోని చూడొద్దు, ఎండ్ చేసేసి వెనక్కి వెళ్ళిపోండి. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఈ టాపిక్ మీద పక్కాగా క్వశ్చన్ వస్తుంది. సో ట్రెజరీ బిల్ని సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ఇష్యూ చేయవచ్చా, ఇది ఒక క్వశ్చన్. క్యాష్ మేనేజ్మెంట్ బిల్లుని కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ఇష్యూ చేయవచ్చా. మరి క్యాష్ మేనేజ్మెంట్ బిల్ అనేది ట్రేడబుల్లా కాదా, మరి ట్రేడబుల్ అంటే ఏంటి, మరి ట్రెజరీ బిల్ అనేది కూడా ట్రేడబుల్లా కాదా, ఇది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ వన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. దీన్ని జనరల్గా బ్యాంక్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. బ్యాంక్స్తో పాటు ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇష్యూ చేస్తూ ఉంటాయి. మరి ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని ఇష్యూ చేయవచ్చా. ఒకవేళ కాదు అంటే ఎవరు ఇష్యూ చేయకూడదు, దానికి ఆన్సర్ మీ దగ్గర ఉందా, ఉంటే వీడియోలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని చూడండి. ఎస్, ఈ పర్టికులర్ వీడియోలో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీలైతే 1.5లో కానీ 1.25 స్పీడ్లో కానీ వినండి, సెషన్ని మాత్రం మిస్ చేయమాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. ఎస్, సో వెల్కమ్ టు తారా ఐఏఎస్, థింక్ ఐఏఎస్ థింక్ తారా. దిస్ ఈజ్ వెంకట్ దేవరకొండ. ఐఎమ్ యువర్ ఎకానమీ ఫ్యాకల్టీ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ మనీ మార్కెట్ వర్సెస్ క్యాపిటల్ మార్కెట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనీ మార్కెట్లోకి వస్తుందా క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుందా అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తామంటే, డిపెండ్స్ అపాన్ ద టెన్యూర్ ఆర్ మెచ్యూరిటీ. ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క మెచ్యూరిటీ అనేది ఆర్ టెన్యూర్ అనేది లెస్ దెన్ 1 year లోపు ఉంటే అది మనీ మార్కెట్లోకి వస్తుంది. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year ఉందనుకోండి, అప్పుడు అది క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది. సో దేర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏదైనా అవ్వచ్చు, ట్రెజరీ బిల్ కానీ కమర్షియల్ పేపర్ కానీ ఏదైనా అవ్వచ్చు. దాని యొక్క టెన్యూర్ అనేది లెస్ దెన్ 1 year ఉంటే అది మనీ మార్కెట్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year ఉంటే అది క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, క్యాపిటల్ మార్కెట్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, ఇక్కడ టేబుల్లో మనం పెట్టాం చూడండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనీ మార్కెట్లో ఇష్యూ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టెన్యూర్ అనేది లెస్ దెన్ 1 year ఉంటుంది కాబట్టి ఇవి షార్ట్ టర్మ్ అనమాట. క్యాపిటల్ మార్కెట్లో ఇష్యూ చేసేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year ఉంటాయి కాబట్టి ఇవి లాంగ్ టర్మ్. సో మనీ మార్కెట్లో ఇష్యూ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, రెపో రేట్, కాల్ మనీ. క్యాపిటల్ మార్కెట్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి అంటే లాంగ్ టర్మ్ నేచర్లో ఉంటాయి, స్టాక్స్, బాండ్స్, డెబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్. మనీ మార్కెట్లో ఈ ఆపరేషన్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి, కార్పొరేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి, గవర్నమెంట్స్ కూడా చేస్తాయి, యాజ్ వెల్ as ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి. మరి క్యాపిటల్ మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే, రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ as కంపెనీస్, వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మరి రిస్క్ పరంగా కంపేర్ చేస్తే మనీ మార్కెట్లో ఎక్కువగా రిస్క్ ఉంటుందా, క్యాపిటల్ మార్కెట్లో ఎక్కువగా రిస్క్ ఉంటుందా? ఆన్సర్ వచ్చేసరికి క్యాపిటల్ మార్కెట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనీ మార్కెట్ ఏదైతే ఉందో ఇది షార్ట్ టర్మ్ కాబట్టి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, మరి మనీ మార్కెట్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనీ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. మరి ఇండియాలో ఉన్న ఈ క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వీళ్ళు రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు మనీ మార్కెట్కి క్యాపిటల్ మార్కెట్ మధ్య డిఫరెన్సెస్ తెలిసాయని అనుకుంటున్నాను. మనీ మార్కెట్ షార్ట్ టర్మ్ లెస్ దెన్ 1 year, క్యాపిటల్ మార్కెట్ లాంగ్ టర్మ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year. మనీ మార్కెట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ట్రెజరీ బిల్, కమర్షియల్ పేపర్, రెపో రేట్, కాల్ మనీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ బిల్ ఎక్సెట్రా. మరి క్యాపిటల్ మార్కెట్లో ఏముంటాయి? స్టాక్స్, బాండ్స్, డెబెంచర్స్, మ్యూచువల్ ఫండ్స్. అండ్ రిస్క్ అనేది మనీ మార్కెట్లో తక్కువగా ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. మనీ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ, క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెబీ. దట్స్ ఇట్. సో ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి రిగార్డింగ్ మనీ మార్కెట్. మనీ మార్కెట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అగైన్ ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఓవర్ నైట్ మనీ మార్కెట్ అనేది ఒక టైప్ అనమాట. సో దీంట్లో ఇష్యూ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టెన్యూర్ అనేది 1 day వరకు మాత్రమే ఉంటుంది. అంటే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి నోటీస్ మనీ ఆర్ నోటీస్ మనీ మార్కెట్. మరి దీంట్లో ఇష్యూ చేసే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క టెన్యూర్ వచ్చేసరికి 2 to 14 days వరకు మాత్రమే ఉంటుంది. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసరికి టర్మ్ మనీ ఆర్ టర్మ్ మనీ మార్కెట్. దీని యొక్క టెన్యూర్ వచ్చేసరికి
15 to 364 డేస్. 365 కాదు, 364 డేస్ మాత్రమే. ఎందుకంటే 365 అంటే 1 ఇయర్కి ఈక్వల్ అవుతుంది. 1 ఇయర్కి ఈక్వల్ అయితే అది క్యాపిటల్ మార్కెట్ అవుతుంది. 1 ఇయర్కి ఈక్వల్ అయినా దానికంటే ఎక్కువ ఉన్నా సరే అది క్యాపిటల్ మార్కెట్. ఓకేనా? సో మనీ మార్కెట్లో టైప్స్ వచ్చేసరికి ఓవర్ నైట్, నోటీస్, టర్మ్. ఓవర్ నైట్ అంటే కేవలం ఒక సింగిల్ డే, నోటీస్ అంటే 2 to 14 డేస్, టర్మ్ అంటే 15 to 364 డేస్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ట్రెజరీ బిల్. సో ట్రెజరీ బిల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే దీని అర్థం ఏంటి? దీని ఒక టెన్యూర్ అనేది ఖచ్చితంగా 1 ఇయర్ లోపే ఉంటుంది. సో ట్రెజరీ బిల్ని 3 డ్యూరేషన్స్తో ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 91 డేస్, లేదా 182 డేస్ ఆర్ 364 డేస్. ఈ మెచ్యూరిటీతో మనం ఇష్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ట్రెజరీ బిల్ని 91 డేస్ కానీ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే 182 ఆర్ 364 డేస్ అనమాట. అంటే డబులింగ్ చేసుకుంటే వాళ్ళండి ఇదే వస్తుంది. 91 డబుల్ చేయండి 182 వస్తుంది, 182ని డబుల్ చేస్తే 364 వస్తుంది అనమాట. ఓకే, మరి ట్రెజరీ బిల్స్ని ఎవరు ఇష్యూ చేయొచ్చు? సో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ ట్రెజరీ బిల్స్. ఇలా ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది? కావాల్సిన ఫండ్స్ని రైజ్ చేసుకుంటుంది అనమాట. ఫండ్స్ని రైజ్ చేసుకుని అదర్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టుకుంటుంది. మరి స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయొచ్చా అంటే అబ్సల్యూట్లీ నో. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయడానికి వీల్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రేడబుల్. ట్రేడబుల్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చేసింది? ట్రెజరీ బిల్స్ని ఆప్షన్లోకి పెట్టింది. మీరు పాల్గొన్నారు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మీ మనీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పర్టికులర్ బిల్ అనేది మీ దగ్గర ఉంది. సో మీరు ఏం చేయాలి? 91 డేస్ అన్న వెయిట్ చేయాలి, లేదా దీని ఒక టెన్యూర్ అనేది 182 డేస్ అయితే అప్పటి వరకు వెయిట్ చేయాలి, లేదా 364 డేస్ వరకు వెయిట్ చేయాలి. సో మిడిల్లో మీకు ఎమర్జెన్సీ నీడ్ వచ్చిందనమాట, మీకు డబ్బులు కావాలి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ బిల్ని తీసుకెళ్ళి సెకండరీ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. సో సెకండరీ మార్కెట్లో దీన్ని అమ్ముకోవచ్చు అనమాట. ఒకవేళ దీని ఒక వాల్యూ ఒక 10,000 రూపాయలు అనుకోండి. ఓకే, సో దీన్ని మీరు తీసుకెళ్ళి సెకండరీ మార్కెట్లో 9,000 రూపీస్కి అమ్ముకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 10,000 రూపీస్కి కొనరు, ఎందుకంటే రిమైనింగ్ టర్మ్ పీరియడ్ ఉంది. సో అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి, మరి వాళ్ళకి కూడా ప్రాఫిట్ రావాలి కాబట్టి కొంత అమౌంట్ తగ్గించే ఇస్తారు. ఓకేనా? సో ట్రెజరీ బిల్స్ అనేవి ట్రేడబుల్. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇష్యూ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ బిల్స్ అనేవి ఎలా యాక్చువల్గా వర్క్ అవుతాయో చెప్తాను చూడండి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఇది ఒక ట్రెజరీ బిల్ అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక బాండ్ అనుకోండి, దీని ఒక వాల్యూ 10,000 అనుకోండి, దీని మీద గవర్నమెంట్ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేటు ఒక 10% అనుకోండి, టెన్యూర్ వచ్చేసరికి ఒక 364 డేస్ అనుకోండి. మనం ఏమనుకుంటాము? సో దీన్ని మనం ఫస్ట్ ఒక 10,000 రూపాయలు పెట్టి కొంటాము. సో 364 రోజుల తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అది ఏం చేస్తుంది? మన 10,000 రూపాయలు ఇస్తుంది, దాంతోపాటు 10% కూడా యాడ్ చేసి ఇస్తుంది. అంటే ఒక 1,000 రూపాయలు యాడ్ చేసి టోటల్గా 11,000 రూపాయలు మనకి పే చేస్తుంది అని చెప్పి అనుకుంటాము. ఇది రాంగ్. ఇలా జరగదు యాక్చువల్గా ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే గవర్నమెంట్ మనకు ఆఫర్ చేసి 10% ఏదైతే ఉందో దీన్ని డిడక్ట్ చేసి మనకు అమ్ముతారు. సో 10% తీసేస్తే 10,000 ఎంత అవుతుంది? 9,000 రూపీస్ అవుతుంది. సో ఈ 9,000 రూపీస్కే మనకు అమ్ముతారనమాట. ఓకేనా? సో 10,000 రూపాయల వాల్యూ ఉన్న బిల్లుని మనకి 9,000 రూపీస్కి అమ్ముతారు. మళ్ళీ 364 రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ బిల్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇచ్చేస్తాము. అప్పుడు గవర్నమెంట్ మనకి 10,000 ఇస్తుంది అనమాట. ఇది యాక్చువల్ ప్రాసెస్. అర్థమైందా? మనం 10,000 రూపాయల వాల్యూ ఉన్న బిల్లుని 10,000 పెట్టి కొనము, 9,000 రూపాయలు పెట్టే కొంటాము. టెన్యూర్ అయిపోయిన తర్వాత ఆ బిల్లుని మనం తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ మనకి 10,000 ఇస్తుంది. మనం 9,000 పెట్టి కొన్నాము, బట్ మనకి 10,000 వచ్చాయి, అంటే 1,000 రూపాయలు ఎక్కువగా వచ్చాయి. సో 1,000 రూపాయలు అంటే 10%, సో ప్రాఫిటే. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ బాండ్స్ని ఏమని చెప్పి పిలుస్తారు అంటే జీరో కూపన్ బాండ్స్ అని చెప్పి పిలుస్తారు. సో జీరో కూపన్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేయరు. మళ్ళీ చెప్తున్నాను, జీరో కూపన్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేయరు. మరి వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తారు అంటే డిస్కౌంట్ రేట్ని ఆఫర్ చేస్తారు. మనం 10,000 రూపాయలు పెట్టుకొని దానికి ఒక 1,000 రూపాయలు యాడ్ చేసి 11,000 ఇస్తే అది ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. మనకేం చేస్తున్నారు? డిస్కౌంట్ రేట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 10,000 రూపాయలు దాన్ని 9,000కి అమ్ముతున్నారు. సో డిస్కౌంట్ ముందే ఇచ్చేసి అమ్ముతున్నారు అనమాట. ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం జీరో కూపన్ బాండ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ట్రెజరీ బిల్ అనేది కూడా ఒక జీరో కూపన్ బాండే. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో జీరో కూపన్ బాండ్, సో వీటిని మనం డిస్కౌంట్ రేట్ పెట్టి కొంటాము. తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేసేటప్పుడు దాని మీద ఎంతైతే ఫేస్ వాల్యూ ఉందో
అది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఎగ్జాంపుల్లో ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10,000. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రెజరీ బిల్. తర్వాత మనం చూడాల్సింది క్యాష్ మేనేజ్మెంట్ బిల్. సో గవర్నమెంట్కి అప్పుడప్పుడు కొంచెం క్యాష్ ఫ్లోస్ అనేవి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో ఇమీడియట్గా మనీ కావాల్సి వస్తుంది. సో అటువంటి షార్ట్ టర్మ్ పీరియడ్స్లో ఈ మిస్ మ్యాచెస్ని మేనేజ్ చేసుకోవడం కోసం ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ని గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇష్యూ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. ట్రెజరీ బిల్ అయినా క్యాష్ మేనేజ్మెంట్ బిల్ అయినా సరే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇష్యూ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. అండ్ ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రేడబుల్ అనమాట. ట్రేడబుల్ అంటే ఏంటి? మీరు కొన్న తర్వాత కావాలి అనుకుంటే మీకు నీడ్ ఉంటే సెకండరీ మార్కెట్లో అమ్ముకోవచ్చు, వేరే వాళ్ళు దీన్ని కొనుక్కుంటారనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క మెచ్యూరిటీ. సో దీని యొక్క మెచ్యూరిటీ టైం పీరియడ్ వచ్చేసరికి అప్ టు 90 days అనమాట. అప్ టు 90 days వరకు ఉంటుంది. ఓకేనా? సో అప్ టు 90 days వరకు ఉంటే క్యాష్ మేనేజ్మెంట్ బిల్, 91, 182, 364 ఉంటే అది ట్రెజరీ బిల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ట్రెజరీ బిల్ కంటే క్యాష్ మేనేజ్మెంట్ బిల్ యొక్క మెచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకేనా? రైట్. మరి క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది కూడా జీరో కూపన్ బాండే. అంటే ఏంటి అర్థం? మనకి డిస్కౌంట్ రేటుకే ఈ బాండ్ని అమ్ముతారు. మళ్ళీ మనం ఈ బాండ్ని తీసుకెళ్లి గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు దీని మీద ఎంతైతే ఫేస్ వాల్యూ ఉందో అది మనకి ఇచ్చేస్తారు. సో 10,000 రూపాయల బాండ్ని మనం 9,000 రూపాయలు పెట్టే కొంటాము. మళ్ళీ ఆ బాండ్ని తీసుకెళ్లి గవర్నమెంట్కి ఇచ్చేసినప్పుడు వాళ్ళు మనకి 10,000 ఇస్తారు. సో 9,000 పెట్టుకున్నాము, 10,000 వచ్చాయి. సో 1,000 రూపాయలు ప్రాఫిట్ అనమాట. ఓకేనా? రైట్. సో ట్రెజరీ బిల్ యాజ్ వెల్ as క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఇవి రెండు గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇష్యూ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి కార్పొరేట్ ఇన్స్ట్రుమెంట్స్. సో కార్పొరేట్ పీపుల్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కమర్షియల్ పేపర్. సో పేరులో ఉంది కదా కమర్షియల్. సో కమర్షియల్ ఆపరేషన్స్ ఎవరు చేస్తుంటారు? ప్రైవేట్ పీపుల్. అవునా? క్యాపిటలిజం, అంతే కదా. సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా క్రెడిట్ వర్ది కంపెనీస్ అనమాట. సో వాళ్ళకి ఏదైనా సరే షార్ట్ టర్మ్ డెప్ట్ కోసం మనీ నీడ్ కానీ ఉంటే ఇటువంటి రూట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక కంపెనీ ఉంది, వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో దే నీడ్ మనీ. సో ఏం చేస్తారు? కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేస్తారనమాట. సో జనరల్గా కమర్షియల్ పేపర్ యొక్క మెచ్యూరిటీ వచ్చేసరికి 7 days to 1 year వరకు ఉంటుంది. సో జనరల్గా ఈ కమర్షియల్ పేపర్స్ని ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు అంటే కార్పొరేట్ పీపుల్ అండ్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. దీంతోపాటు NBFC, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్, యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్. సో ఈ 4 సెగ్మెంట్స్ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. కార్పొరేట్స్, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్స్. ఓకే. సో కమర్షియల్ పేపర్ అనేది షార్ట్ టర్మ్లో ఉంటుందన్నమాట, అందుకని ఇది మనీ మార్కెట్లోకి వస్తుంది. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 7 days to 1 year ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరైనా నేనైనా సరే ఈ కమర్షియల్ పేపర్ని కొనాలి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంత అని చెప్పి ఉంటుంది. సో కమర్షియల్ పేపర్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 5 lakh rupees అనమాట. ఎంత? 5 lakhs. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మినిమం 5 lakhs ఉంటుంది, తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 5 lakhs ఉంటుంది. అంటే ఎలా అంటే 5 lakhs లేదా 10 lakhs లేదా 15 lakhs లేదా 20 లేదా 25 lakhs ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. అన్ని పర్టికులర్ కమర్షియల్ పేపర్ ఏదైతే ఉందో ఇది కూడా డిస్కౌంట్ రేట్తోనే ఆఫర్ చేస్తారు. మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇక్కడ ఉండదు. సో 10,000 రూపాయలు దాన్ని 9,000కి అమ్ముతారు, తర్వాత మనం మళ్ళీ ఇచ్చేసినప్పుడు 10,000 ఇస్తారన్నమాట. సో డిస్కౌంట్ రేట్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఓకే. సో ఫేస్ వాల్యూని మనం రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రేడబుల్. అంటే వేరే వాళ్ళకి మనం సెకండరీ మార్కెట్లో అమ్మేసుకోవచ్చు అనమాట. ఒక ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, సో అది కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేసింది. మీరు ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. ఓకే. సో టెన్యూర్ వచ్చేసరికి అది ఒక 364 days ఉందనుకోండి. మరి అప్పటి వరకు మీరు ఆగలేకపోయారు, మధ్యలో ఒక ఎమర్జెన్సీ నీడ్ వచ్చింది, హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్. సో మీరు ఏం చేయొచ్చు? ఈ కమర్షియల్ పేపర్ని తీసుకెళ్లి సెకండరీ మార్కెట్లో అమ్మేసుకొని వచ్చిన మనీతో మీ యొక్క నీడ్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ వన్ వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఇక్కడ పదం చూడండి, డిపాజిట్. సో డిపాజిట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంక్స్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఇన్ జనరల్గా బ్యాంక్స్ రిలీజ్ చేస్తాయి. సో ముఖ్యంగా ఏ బ్యాంక్స్ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళిద్దరూ వీటిని ఇష్యూ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని ఇష్యూ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ ఏరియా బ్యాంక్స్ వీళ్ళు మాత్రం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఇష్యూ చేయడానికి వీల్లేదు.
ఓకేనా. మనకి స్టేట్మెంట్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కెన్ బి ఇష్యూడ్ బై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ విచ్ ఇంక్లూడ్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాజ్ వెల్ అని చెప్పంటాడు. అది ఇన్కరెక్ట్ అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్స్ మాత్రం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని ఇష్యూ చేయడానికి వీల్లేదు. సో దేర్ ఈజ్ ఎ బ్యాంక్ ఎస్బీఐ. సో అది సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని ఇష్యూ చేస్తుంది. ఓకేనా. సో మీరు ఏం చేస్తారు, వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది విచ్ ఈస్ లెస్ దాన్ 1 year. సో 1 year తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, డిస్కౌంట్ రేట్కి దీన్ని ఆఫర్ చేస్తారు కాబట్టి ఫేస్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఇచ్చేస్తారనమాట. ఓకే రైట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఫిక్స్డ్ డిపాజిట్. అంతే కదా, ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో 1 లక్ష రూపాయలు లేకపోతే 3 లక్షలు ఎంతో కొంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఓకే, ఒక 1 year వరకు చేశారు, తర్వాత వెళ్తారు తీసుకుంటారు. మరి రెండింటి మధ్య తేడా ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్కి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్కి మధ్య తేడా ఏంటి? సో ఆ డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ని మీరు వేరే వాళ్ళకి అమ్మలేరు, ఇట్ ఈస్ నాట్ ట్రేడబుల్. బట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్రేడబుల్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ని మీరు సెకండరీ మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, బట్ మీరు ఒక బ్యాంక్లో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ని మీరు వేరే వాళ్ళకి అమ్మలేరు కదా. మీరే నీడ్ వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళిపోయి దాన్ని విత్డ్రాల్ చేసేసుకోవాలి. సో బ్యాంక్ కూడా ఇనిషియల్గా ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ని ఇప్పుడు ఇవ్వదన్నమాట, ఎందుకంటే మీరు ముందుగానే విత్డ్రా చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. మరి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాలి? సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1 lakh. కమర్షియల్ పేపర్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ అంతా 5 lakhs. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ యొక్క మినిమం ఇన్వెస్ట్మెంట్ అంతా 1 lakh. 1 lakh అంటే ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 1 lakh చేయాలి. అంటే 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh అలా అనమాట. అంతేగాని 1,50,000 లేకపోతే 2,40,000 అలా చేయడం కుదరదు, రౌండ్ ఫిగర్స్ అనమాట. ఓకే, మరి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో దీని యొక్క టెన్యూర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా 2 types ఉంటాయి. ఒకటి బ్యాంక్, రెండవది ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళిద్దరు ఇష్యూ చేస్తారని చెప్పాను. మరి బ్యాంక్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో దీని యొక్క టెన్యూర్ వచ్చేసరికి 7 days to 1 year వరకు ఉంటుంది. ఓకేనా. సో బ్యాంక్స్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో దీని యొక్క టెన్యూర్ వచ్చేసరికి 7 days to 1 year. మరి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 1 year to 3 years ఉంటుందన్నమాట. సార్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఒకటి ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెండవది ఐఎఫ్సిఐ, ఇట్ స్టాండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఐఆర్బిఐ, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాలుగోది మనందరికీ తెలిసినదే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఎగ్జిమ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇవి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇస్తాయి. బ్యాంక్స్ ఇచ్చేవేమో 7 days to 1 year ఉంటాయి, ఈ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేవి 1 year to 3 year ఉంటాయి. కమర్షియల్ పేపర్లో మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 lakh. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్ బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మనీ మార్కెట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఒకటి కాల్ మనీ, రెండవది నోటీస్ మనీ, ఆ తర్వాత టర్మ్ మనీ. సో దాంట్లో డిఫరెన్సెస్ ఏంటంటే మెచ్యూరిటీ అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. సో కాల్ మనీనే మనం ఓవర్ నైట్ మనీ మార్కెట్ అని చెప్పి కూడా పిలుస్తాము. సో దీని యొక్క టెన్యూర్ ఆర్ మెచ్యూరిటీ వచ్చేసరికి 1 day ఉంటుంది. మరి నోటీస్ మనీ ఏదైతే ఉందో దీని యొక్క మెచ్యూరిటీ వచ్చేసరికి 1 to 14 days వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి టర్మ్ మనీ. సో దీని యొక్క టెన్యూర్ వచ్చేసరికి మోర్ దెన్ 14 days, అంటే 15 days దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు 1 year వరకు ఉంటుంది అనమాట, ఆర్ 364 days వరకు ఉంటుంది. ఓకేనా. సో కాల్ మనీ గురించి కొన్ని పాయింట్స్ మనం చూడాలి. సో ఈ కాల్ మనీ అయినా నోటీస్ మనీ అయినా సరే ఇవన్నీ జనరల్గా బ్యాంక్ టు బ్యాంక్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్. ఎక్స్ అనే ఒక బ్యాంక్ ఉంది, వై అనే ఒక బ్యాంక్ ఉంది. సో వై అనే బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి ఇమీడియట్గా మనీ కావాలి. సో ఇదేం చేస్తుంది, ఎక్స్ అనే బ్యాంక్కి కాల్ చేసి నాకు ఇంత మనీ కావాలని చెప్పి అడుగుతుంది. సో ఎంత ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తారు. ఓకేనా. ఇలా మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ మధ్య ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క డిమాండ్ని బేస్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే ఎక్స్, వై, జెడ్ 3 బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకో పక్క ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఇలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డబ్బులు కావాలి. ఓకేనా. అండ్ XYZ ఏవైతే ఉన్నాయో వీటికి అసలు డబ్బులు అవసరం లేదు, ఇవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి నాకు డబ్బులు కావాలి అని చెప్పి ఎక్కువ బ్యాంక్స్ వచ్చి ఈ తక్కువ అమౌంట్ ఆఫ్ బ్యాంక్స్ దగ్గర అడుగుతున్నాయి.
సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? ఎక్కువగా ఉంది. ఓకేనా? సో లోన్స్ అడుగుతున్న బ్యాంక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో దట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుందన్నమాట. ఒకవేళ లోన్స్ అడుగుతున్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయనుకోండి, అఫ్ కోర్స్ డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాల్ మనీ మీద మనం ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. సో డిమాండ్ మీద ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ కాల్ మనీ మార్కెట్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ పార్టిసిపేట్ చేయవన్నమాట. ఓకేనా? సో రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది పార్టిసిపేట్ చేయవు. రిమైనింగ్ బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఇంకో బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడమో ఇంకో బ్యాంకుకి అప్పు ఇవ్వటమో ఏదైనా సరే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపించే ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఇది మనకి బెంచ్ మార్క్ రేట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంతే కదా, ఇప్పుడు ఎక్స్ అనే ఒక బ్యాంక్ ఉంది, వై అనే ఒక బ్యాంక్ ఉంది. సో వై అనే బ్యాంక్ ఎక్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు ఎక్స్ అనే బ్యాంకు ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్తుంది. సో వై అనే బ్యాంక్ ఏం చేసింది, ఆ వడ్డీ రేటుకి డబ్బులు తీసుకొని ఒక కస్టమర్కి ఇస్తుంది, విజయమాల్యా లాంటి కస్టమర్కి ఇస్తుంది. మరి వై అనే బ్యాంకు విజయమాల్యా మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంది? అఫ్ కోర్స్ ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో దీనికంటే సమ్ పర్సంటేజ్ ఎక్కువగానే చేస్తుంది అనమాట. ఎందుకంటే దీనికి ప్రాఫిట్ రావాలి కాబట్టి. అంటే ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద మినిమం. ఎక్స్ అనే బ్యాంకు వై అనే బ్యాంక్ మీద ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది మినిమం, దానికంటే తక్కువకి వెళ్ళదు. ఎందుకంటే తక్కువకి వెళ్తే వై అనే బ్యాంకుకే లాస్. పనివేళ ఎక్స్ అనే బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి వేరే కస్టమర్కి ఇచ్చి తక్కువ వడ్డీ ఎందుకు ఛార్జ్ చేసిద్ది, లాస్లోకి ఎందుకు వెళ్ళదు కదా. సో ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ కాల్ మనీ మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఇట్ యాక్ట్స్ లైక్ బెంచ్ మార్క్. నెక్స్ట్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి కొలాటరల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సో ఇవి కూడా షార్ట్ టర్మ్ పర్పసెస్కి యూజ్ చేస్తాము. సో రెపో రేట్లో ఏం జరుగుతుంది, ఒక కమర్షియల్ బ్యాంక్ ఉంటుంది అండ్ ఇంకొక ఆర్బీఐ ఉంటుంది. సో ఈ కమర్షియల్ బ్యాంకుకి డబ్బులు కావాలి, సో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటుంది అనమాట బై ప్లేసింగ్ కొలాటరల్. అందుకని వీటిని కొలాటరల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి పిలుస్తాం. సో బ్యాంక్ ఏమని చెప్తుంది, ఈ నార్మల్ కమర్షియల్ బ్యాంకు ఇదిగో నేను నీకు కొలాటరల్ ప్లేస్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ కొలాటరల్ నేను మళ్ళీ తిరిగి రీపర్చేస్ చేస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ని ఫిక్స్ చేసుకుంటాయి. సో ఆర్బీఐ ఈ కమర్షియల్ బ్యాంక్ మీద ఛార్జ్ చేసే వడ్డీ రేటే రెపో రేట్ అనమాట. మరి రివర్స్ రెపో రేట్లో ఏం జరుగుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, బయటికి ఇస్తే ఎక్కడ ఎన్పిఏగా మారిపోతుందని చెప్పి భయంతో ఆర్బీఐ దగ్గర క్యాష్ని పార్క్ చేస్తుంది. ఆర్బీఐ ఈ క్యాష్ మీద కమర్షియల్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రేటే రివర్స్ రెపో రేట్ అనమాట. బట్ ఇక్కడ కూడా ఆర్బీఐ ఏం చేయాలి, కొలాటరల్ని ప్లేస్ చేయాలి కమర్షియల్ బ్యాంక్కి. సో అందుకని ఇది కూడా కొలాటరల్ ఇన్స్ట్రుమెంట్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి ట్రేడ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా దీన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ పర్పస్లో యూజ్ చేస్తారు, అంటే ఇంపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అండ్ దిస్ ఈజ్ చైనా అండ్ దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ సమ్ అదర్ పర్సన్ హూ బిలాంగ్స్ టు చైనా. నేనేం చేస్తున్నానంటే చైనా దగ్గర నుంచి ఒక గూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అండ్ నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు పే అమౌంట్. ఓకేనా, రైట్. ఇక్కడ ఒక సిచ్యువేషన్ వస్తుంది, అదేంటంటే ఇప్పుడు చైనా వాడికి ఒక భయం ఉంటుంది, నాకు కూడా ఒక భయం ఉంటుంది. సో చైనా వాడు ఫస్ట్ నాకు గూడ్ని పంపించేశాడు అనుకోండి, నేను వాడు కట్టాల్సిన అమౌంట్ ఆన్ టైంలో పేమెంట్ చేయకపోతే వాడికి ఏమవుతుంది, లాస్ వస్తుంది. అది వాడి సైడ్ ఉన్న భయం అనమాట. నా సైడ్ ఉన్న ఫియర్ ఏంటి, ఒకవేళ నేను ఫస్ట్ మనీ పే చేశాను అనుకోండి, వాడు నాకు గూడ్ని సెండ్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి. సో ఇలా టూ సైడ్స్ రిస్క్ అనేది ఉంది. సో అందుకని దీన్ని అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేసే మెటీరియల్లే బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్. సో ఇండియా సైడ్ నుంచి ఒక కమర్షియల్ బ్యాంక్ ఉంటుంది ఆర్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటుంది అండ్ చైనా సైడ్ నుంచి కూడా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటుంది. ఈ రెండు బ్యాంక్స్ మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది, ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. సో ఇండియా నుంచి నేనేం చేస్తాను, ఈ బ్యాంక్తో టైఅప్ అవుతాను, చైనా నుంచి అతను ఈ బ్యాంక్తో టైఅప్ అవుతాడు. సో నేనేం చేస్తానంటే నా బ్యాంక్కి ఒక చెక్ ఇచ్చేస్తాను. ఓకేనా, సో నేను అతని దగ్గర నుంచి ఒక గూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, దాని యొక్క వాల్యూ ఒక 10,000 రూపీస్. మీరేం చేస్తారు అంటే నా ట్రేడ్ గురించి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అతనికి పేమెంట్ చేయండి. అంటే అతను ఏం చేయాలి, ఒక బిల్ని మీకు ప్రొవైడ్ చేయాలి, నాకు సక్సెస్ఫుల్గా ఆర్డర్ని పంపించారు అని చెప్పి. నేను కూడా దానికి కన్సెన్స్ అనేది తెలపాలి. ఆ తర్వాత మీరేం చేస్తారు, అతనికి సంబంధించిన బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయండి, ఆ బ్యాంకు నుంచి అతను విత్డ్రా చేసుకుంటారు. సో చైనా అతను కూడా వచ్చి అతని యొక్క బ్యాంకుతో మాట్లాడుకుంటాడు, ఎస్ నేను అతనికి గూడ్ని పంపిస్తాను, గూడ్ని పంపగానే నేను మీకు బిల్ని ప్రొవైడ్ చేశాను, నా సైడ్ నుంచి నేను ప్రాసెస్ అనేది ఫినిష్ చేశానని చెప్పి ఆ బిల్ని ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేయండి, అక్కడ నుంచి మనీ వస్తే నాకు ప్రొవైడ్ చేసేయండి అని చెప్పి. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రెండు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్సెప్టింగ్.
ఓకేనా, ఏం యాక్సెప్ట్ చేస్తున్నాయి? ఓకే, మీ ట్రేడ్ గురించి మేము డీల్ చేస్తాము, ఒకవేళ ఈ ట్రేడ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు మేము ఆన్ టైంలో పేమెంట్ చేస్తాము అని చెప్పి. ఓకేనా, సో దీన్నే బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అని చెప్పి కూడా పిలుస్తారు. మరి దీన్ని ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే, ఈ చైనాకి సంబంధించిన పర్సన్ నేను ఇవ్వబోయే అమౌంట్ ఏదైతే ఉందో, ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని అతను తీసుకువెళ్ళి సెకండరీ మార్కెట్లోకి అమ్ముకోవచ్చు. ఇదిగో నా పేరు మీద ఒక డ్రాఫ్ట్ ఉంది, నేను ఇంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇండియాలో ఒక పర్సన్కి, అతను నాకు 10,000 రూపీస్ పే చేస్తారు, సో రాగానే ఇచ్చేస్తాను, సో ఈ పర్టికులర్ డ్రాఫ్ట్ని నువ్వు 9,000 రూపీస్కి కొనుక్కో, నాకు 9,000 రూపీస్ ఇచ్చే చాలు, కొంతకాలం తర్వాత నేను అతనికి గూడ్ని పంపించేస్తాను, సో దట్ నీకు 10,000 రూపీస్ వస్తాయి, సో ఇంత టైం పీరియడ్ నువ్వు వెయిట్ చేస్తున్నావు కాబట్టి నీకు 10,000 వస్తాయి అని చెప్పి అర్థం అనమాట. సో ఇది బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్. బట్ ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏంటంటే, ఈ అమ్మే పర్సన్ ఉన్నాడు కదా, గూడ్స్ని అమ్మే పర్సన్, నథింగ్ బట్ చైనా పర్సన్, అతను నాకు గూడ్స్ని పంపించలేదు అనుకోండి, ఏమవుతుంది, నా బ్యాంకు అతనికి డ్రాఫ్ట్ అనేది ఇవ్వదు. అతనికి డ్రాఫ్ట్ అమౌంట్ అనేది రాకపోతే ఇతని దగ్గర నుంచి సెకండరీ మార్కెట్లో కొనుక్కున్నవాడు నష్టపోతాడు. ఇది రిస్క్ అనమాట. అందుకని బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ని సెకండరీ మార్కెట్లో కొనుక్కోవడానికి కొంచెం రిస్కీగా ఫీల్ అయ్యి ఎవరు ఇష్టపడరు. ఓకేనా, బట్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి మనం డీల్ చేసాం. సో బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అనగానే ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది. ఓకేనా, అంటే ఫ్యూచర్లో ఇది మీకు ఒక చెక్ లాగా యూజ్ అయిపోతుంది అని చెప్పి మీనింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిల్ డిస్కౌంటింగ్. ఇది చాలా బాగుంటుంది, నేను చెప్తాను చూడండి. దెర్ ఈజ్ ఎ కంపెనీ కాల్డ్ ఎక్స్ అండ్ దెర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ఏ. ఈ ఏ అనే పర్సన్ ఒక షాప్ని రన్ చేస్తున్నాడు అనుకోండి, హీఈస్ రన్నింగ్ ఏ షాప్ ఆర్ హీఈస్ ఎ రిటైల్ బిజినెస్ మ్యాన్ అనుకోండి. సో ఏ అనే పర్సన్ ఏం చేస్తాడు, ఎక్స్ అనే కంపెనీ దగ్గర నుంచి ఎక్కువగా గూడ్స్ని కొంటూ ఉంటాడు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ని కొంటూ ఉంటాడు బల్క్లో. సో జనరల్గా ఇలా జరిగే ట్రాన్సాక్షన్స్లో ఏ అనే పర్సన్ కానీ లేకపోతే ఎక్స్ అనే కంపెనీ కానీ వెంటనే ట్రాన్సాక్షన్స్ చేసుకోరు. ఓకేనా, వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకుంటారు అంటే, ఒక 1 మంత్కో 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి డీల్ని క్లోజ్ చేసుకుంటారు. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఒకేసారి క్లియర్ చేసుకుంటారు అన్నమాట. ఒక 10 లక్షలు అయిన తర్వాత ఒక 20 లక్షలు అయ్యాకో 50 lakhs అయ్యాకో చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఈ గ్యాప్లో వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్ అనే కంపెనీ వై అనే పర్సన్కి ఒక 10 lakh వర్తున్న గూడ్స్ని అమ్మేశాడు. ఓకేనా, అమ్మేశాడు. నెక్స్ట్ ఇంకొక 10 lakhs అమ్మాడు, నెక్స్ట్ ఇంకొక 10 lakhs, ఇలా ఒక 30 lakhs అయింది టోటల్గా. ఈ 30 lakhsని ఏ అనే పర్సన్ ఒక నెల తర్వాత ఇస్తాడు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ మధ్య ఉండే నమ్మకం అది. ఓకేనా, సో మనం ప్రతిసారి ఒక కొట్టుకి వెళ్ళి కొంటూ ఉన్నాం అనుకోండి, ఒకసారి డబ్బులు మర్చిపోయి ఆ షాప్కి వెళ్ళాము, ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, పర్లేదు బాబు రేపి అంటాడు, ఆ నమ్మకం ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఎక్స్ అనే వాడికి కూడా ఒక ష్యూరిటీ ఉండాలి. ఎందుకంటే రేపు ఏ అనే పర్సన్ వచ్చి నాకు నువ్వు ఎప్పుడు గూడ్స్ అమ్మావంటే వీటికి 30 lakhs పోయినట్టే. అందుకని ఏ అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే, ఈ ఎక్స్ అనే పర్సన్కి ఒక బిల్లుని ఇస్తాడు. ఎస్, నేను నీ దగ్గర నుంచి ఫస్ట్ 10 lakhs వర్తున్న గూడ్స్ని కొన్నాను, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్, తర్వాత ఇంకొక 10 lakhs సెకండ్ ట్రాన్సాక్షన్, తర్వాత ఇంకొక 10 lakhs థర్డ్ ట్రాన్సాక్షన్. సో టోటల్గా నేను నీకు 30 lakhs ఇవ్వాలి, ఒక నెల తర్వాత ఇస్తాను అని చెప్పి ఒక బిల్ని ఇస్తాడనమాట ఎక్స్ అనే కంపెనీకి. బట్ ఎక్స్ అనే కంపెనీకి ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి. సో అప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ 30 lakhs వర్తున్న బిల్లుని తీసుకెళ్ళి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సేల్ చేసుకోవచ్చు సెకండరీ మార్కెట్లో, ముఖ్యంగా బ్యాంక్స్కి. సో ఎక్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి, సో నాకు ఒక పర్సన్ ఒక నెల తర్వాత 30 lakhs ఇవ్వబోతున్నాడు, సో ఈ బిల్ యొక్క వర్త్ వచ్చేసరికి 30 lakhs, మీరు ఎంత పెట్టి కొనుక్కుంటారు, నాకు ఎమర్జెన్సీగా మనీ కావాలి. సో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఓకే నేను కొనుక్కుంటాను, బట్ 25 lakhs మాత్రమే పే చేస్తాను, ఎందుకంటే నేను 1 month వెయిట్ చేయాలి, దీంతోపాటు నాకు కొంచెం రిస్క్ కూడా ఉంది, అతను ఆన్ టైంలో పేమెంట్ చేయకపోతే మళ్ళీ నేను నష్టపోతాను, అందుకని నేను 25 lakhs మాత్రం ఇస్తానంటాడు. సో ఎస్బీఐ వాడు, సో 25 lakhs కంపెనీ తీసేసుకుంటుంది, ఆ బిల్లు బ్యాంకుకి ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఏ అనే పర్సన్ దగ్గర నుంచి 30 lakhs వసూలు చేసుకుంటుంది అనమాట. సో బ్యాంక్కి 5 lakhs ప్రాఫిట్, ఎక్స్కి ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి కాబట్టి 25 lakhs వచ్చాయి విత్ లాస్ ఆఫ్ 5 lakhs. ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ ఈ ఎస్బీఐ బ్యాంక్ ఏం చేయాలి అంటే, ఒకవేళ దీనికి కూడా ఎమర్జెన్సీగా డబ్బులు కావాల్సి వచ్చింది అనుకోండి, సో ఎస్బీఐ బ్యాంక్ ఏం చేస్తుందో తెలుసా, ఈ బిల్లుని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టేసుకుంటుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది, సో ఇది 30 lakhs, ఎస్బీఐ 25 lakhsకి కొనింది, సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఒక 22 lakhsకి కొంటుంది అనమాట. ఓకేనా, 22 lakhsకే. ఇప్పుడు ఆర్బీఐకి ఒక 3 lakhs ప్రాఫిట్, ఎస్బీఐ ఏం చేస్తుందంటే నీడ్ కాబట్టి అమ్మేసుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ జరిగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంటింగ్ అంటాం. ఓకేనా, సో అందుకని దీన్ని బిల్ డిస్కౌంటింగ్ అంటారు, లేదా కమర్షియల్ బిల్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో కమర్షియల్ బిల్ అన్నా బిల్ డిస్కౌంటింగ్ అన్నా సరే ఒకటే.
ఓకేనా. సో ఇలా ఇంటర్నల్గా జరిగే ట్రేడ్, ఈ బిజినెస్ పర్సన్స్ మధ్య జరిగే ట్రేడ్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటే కమర్షియల్ బిల్ అనమాట. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఆఫ్ కోర్స్ షార్ట్ టర్మ్లో మనం మ్యూచువల్ ఫండ్స్ని కూడా తీసుకోవచ్చు. సో గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కలిసికట్టుగా మనీని పూల్ చేసి ఒకటి చేతిలో పెడతాడు. సో వాడికి ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఫినాన్షియల్ సెక్టర్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, బాండ్స్ కానీ మంచి నాలెడ్జ్ ఉంటుంది, వెంచర్ క్యాపిటల్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా. సో డిఫరెంట్ వెంచర్స్ మీద కానీ, లేకపోతే డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో వాడు ప్రాఫిట్స్ని తీసుకొస్తాడు. ఆ వచ్చిన ప్రాఫిట్స్లో వీడు కొంత తీసుకుంటాడు, మిగతాది ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి షేర్ చేస్తారు. దీన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం పదండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ట్రెజరీ బిల్స్, టీ బిల్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ట్రెజరీ బిల్స్ ఆర్ జీరో కూపన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అండ్ రిడీమ్డ్ ఎట్ ఫేస్ వాల్యూ. చెప్పానా లేదా? మనం నార్మల్గా ఏమనుకుంటాము, నార్మల్ ప్రైస్కి అమ్మేసి తర్వాత ఇంట్రెస్ట్ రేట్ని మనకు ప్రొవైడ్ చేస్తారని అనుకుంటాం. అలా జరగదు. సో యాక్చువల్గా ఫేస్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, అంటే 10,000 రూపాయలు ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, డిస్కౌంట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు, అంటే 9,000 రూపాయలకి ఇనీషియల్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని యొక్క మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఆ ట్రెజరీ బిల్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, అంటే గవర్నమెంట్కి ఇచ్చేసామనుకోండి, గవర్నమెంట్ మనకి ఎంత పే చేస్తుంది, 10,000 రూపాయలని పే చేస్తుంది. ఓకేనా. సో దీన్ని ఫేస్ వాల్యూ అంటాము. అంటే వీఆర్ రిడీమింగ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఓకేనా. మనకి డిస్కౌంట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు, అంటే 9,000 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మనం ఫేస్ వాల్యూతో రిడీమ్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని వీటిని మనం ఏమంటాము, జీరో కూపన్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి పిలుస్తామని చెప్పి ఇందాకే చెప్పాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్, ట్రెజరీ బిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బోత్ షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ మెచ్యూరిటీస్. కరెక్టా? ఇన్కరెక్ట్. బికాస్ ట్రెజరీ బిల్ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుంది, 91 days. దీన్ని డబుల్ చేస్తే 182 days, తర్వాత 364 days, అంటే 1 year లోపే. 1 year లోపు ఉంటే ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ అనమాట. ఇట్ కమ్స్ అండర్ మనీ మార్కెట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ ఓన్లీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇది కరెక్టే. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. అంటే ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రేడబుల్, అంటే సెకండరీ మార్కెట్లో వీటిని అమ్ముకోవచ్చు. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్ సాల్వ్ వన్ మోర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇది 2023లోనే వచ్చింది. సో లేటెస్ట్ వన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్? సో క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ అడుగుతున్నారు. గవర్నమెంట్ బాండ్ మార్కెట్, కాల్ మనీ, ట్రెజరీ బిల్, స్టాక్ మార్కెట్. సో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాము, మనీ మార్కెట్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఏమేమి వచ్చాయి, కాల్ మనీ వచ్చింది, ట్రెజరీ బిల్ కూడా వచ్చింది. సో రెండింటిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్టాక్ మనీ మనకి ఎక్కడన్నా వచ్చిందా, లేదు. గవర్నమెంట్ బాండ్ ఎక్కడన్నా వచ్చిందా, లేదు. సో ఇవి రెండు ఎక్కడికి వస్తాయి అంటే మనకి క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి. ఓకేనా. సో క్యాపిటల్ మార్కెట్లోకి మనకి బాండ్స్, డెబెంచర్స్, స్టాక్స్ వస్తాయి అన్నమాట. సో మనం మనీ మార్కెట్లోకి ఏమొస్తాయని చెప్పి తెలుసుకుంటే ఈజీగా క్యాపిటల్ మార్కెట్లోకి ఏమొస్తాయో ఐడెంటిఫై చేసేయచ్చు. సో పైన 2 అంటే 1, 4 ఇవి రెండు క్యాపిటల్ మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి ఓన్లీ 2, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీకోసం క్విక్గా రివైజ్ చేయడానికి ఇక్కడ ఒక టేబుల్ కూడా ప్లేస్ చేసాను చూడండి. ఫస్ట్ ట్రెజరీ బిల్ ఉంది. సో టీ బిల్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు. అది కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. అండ్ ఇది షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బికాస్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి రిస్క్ అనేది ఉండదు. అండ్ ఇది హైలీ లిక్విడ్, బికాస్ దీన్ని మనం ఏం చేయొచ్చు, ట్రేడబుల్ చేసుకోవచ్చు, అంటే సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి ఈజీగా అమ్ముకోవచ్చు. సో గవర్నమెంట్ ఇష్యూ చేసిన బిల్ కాబట్టి అందరికీ నమ్మకం ఉంటుంది, ఎవరైనా సరే కొనడానికి ముందుగా వస్తారు. సో దీని యొక్క మెచ్యూరిటీ ఎలా ఉంటుంది, 91 days. దీన్ని డబుల్ చేస్తే 182 days, దాన్ని డబుల్ చేస్తే 364 days. నెక్స్ట్ కమర్షియల్ పేపర్. కమర్షియల్ అనగానే కంపెనీస్, సో కార్పొరేషన్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో రిస్క్ అనేది కొంచెం మోడరేట్గా ఉంటుంది, బికాస్ కార్పొరేషన్స్లో కూడా క్రెడిట్ వర్తి కార్పొరేషన్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు ఇష్యూ చేయరు. ఓకే. అండ్ కమర్షియల్ పేపర్ ఏదైతే ఉందో దీని యొక్క టెన్యూర్ వచ్చేసరికి 7 days to 1 year వరకు ఉంటుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనమాట. సో దీన్ని బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. అండ్ వీటి మీద కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది, బికాస్ మంచి బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, కొంచెం హెల్దీ కండిషన్స్లో ఉన్న బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి కాబట్టి. సో వీటికి ఎక్కువగా రిస్క్ అనేది ఉండదు. అండ్ ఇవి మోడరేట్లీ లిక్విడ్. మెచ్యూరిటీ మాత్రం ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో బ్యాంక్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏదైతే ఉందో వాటి యొక్క మెచ్యూరిటీ 7 days to 1 year ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ మీద టెన్యూర్ వచ్చేసరికి 1 year to 3 years ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, సో అందుకని ఇక్కడ నేను మెన్షన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ రెపో రేట్ మనకు తెలిసిందే. సో ఓవర్ నైట్ to 14 days వరకు ఉంటుంది. అండ్ కాల్ మనీ కేవలం ఒక రోజుకి మాత్రమే తీసుకుంటాయి ఎవరు, బ్యాంక్స్.
సో బ్యాంక్స్ మధ్య ఇది ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి బెంచ్ మార్క్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పి కూడా చెప్పాను. సో దట్స్ ఇట్. సో చూసారు కదా, మనీ మార్కెట్ మొత్తం మనం ఫినిష్ చేసేసుకున్నాం. ట్రస్ట్ మీ, ఇంత క్లారిటీగా, ఇంత ఎగ్జామ్ ఓరియంటెడ్గా పెయిడ్ కోర్సెస్లో కూడా ఎవరు చెప్పరు. కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి, అన్ని చోట్ల చెక్ చేసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి. ఇంత ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎక్కడన్నా చెప్తారేమో మీరే చూడండి. నేను ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందా, మరి అవి ట్రేడబుల్లా కాదా, వాటి యొక్క టెన్యూర్స్ ఏంటి, ఓకేనా. సో ఎవరు ఇష్యూ చేయొచ్చు, ఎవరు ఇష్యూ చేయకూడదు, అవి కూడా నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే అవే రిపీటెడ్గా క్వశ్చన్స్లో వస్తున్నాయి కాబట్టి. అండ్ కొన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసేసాం, రైట్ అవే మనం సాల్వ్ చేసాం. సెషన్ విన్నాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇటువంటి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. సో దట్ ఇటువంటి మంచి సెషన్స్ని నేను మీకు మరింత ప్లాన్ చేస్తాను. ట్రస్ట్ మీ, మన ఛానల్ని మీరు కానీ రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ని క్రాక్ చేస్తారు, నాది గ్యారంటీ. మీరు సీరియస్గా ఫాలో అవ్వాలి, ఏదో చూసామని కాదు. నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, ఎవ్రీ వీక్ వాటిని రివైజ్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్లో అప్కమింగ్ కొన్ని కోర్సెస్ని కూడా లాంచ్ చేయబోతున్నాము, త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, వెయిట్ చేయండి, ఓకేనా. రైట్. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, ఇటువంటి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే, నా సైడ్ నుంచి ఇటువంటి మరిన్ని క్లాసెస్ మీరు కానీ కోరుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఏ దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.